అపవాదిపై ఉన్న అధికారము గురించి మాట్లాడాలని కోరుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, Hallelujah. గమనించండి, దేని గురించి మాట్లాడుతున్నా మన అభిప్రాయాలు కాదు, వేరే వాళ్ళు చెప్తున్న మాటలు బట్టి కాదు, కానీ వాక్యములో ఉన్న సత్యము బట్టి మన మనసులు మార్చుకోవాలి, మన మనసులు రూపాంతరము పొందాలి, మన హృదయాలు మార్చబడాలి, సత్యములో మనము స్థాపించబడాలి. ఏ విషయం గురించి అయినా గమనించండి, అది ఆర్థిక విషయం అవ్వచ్చు, అది స్వస్థత గురించి అవ్వచ్చు, అది పరిశుద్ధంగా ఎలాగ జీవించాలి ఆ అంశం గురించి అవ్వచ్చు, పరిశుద్ధాత్మ దేవుని గురించి అవ్వచ్చు, మీ జీవితంలో మనశ్శాంతి పొందుకోవాలంటే ఎలాగా, సంతోషముతో జీవించాలి అంటే ఎలాగా, జ్ఞానముతో జీవించాలంటే ఏ ప్రశ్నకైనా మనము జవాబు ఎప్పుడు దేవుని వాక్యములో మనం వెతకాలి. హల్లెలూయా, Amen. ఎందుకంటే దేవుని వాక్యములో దేవుని యొక్క మనసు మనము తెలుసుకుంటాము, దేవుని యొక్క వాక్యములో దేవుని యొక్క తలంపులు మనము తెలుసుకుంటాము, దేవుని యొక్క వాక్యములో మనము సత్యము తెలుసుకుంటాము. ఎప్పుడైతే ఆ సత్యము తెలుసుకుంటామో, ఎప్పుడైతే ఆ సత్యములో స్థాపించబడగలుగుతామో, నాటబడగలుగుతామో, ఆ సత్యము మనము తెలుసుకున్నప్పుడు ఆ సత్యము నుంచి మనకి వచ్చేది స్వాతంత్రము. హల్లెలూయా. Hallelujah. మనం ఎప్పుడైతే ఈ వాక్యాన్ని మీరు ఈరోజు స్వీకరించినట్లయితే, ఇప్పుడు వరకు మీరు ఏం విన్నారో నాకు తెలీదు, ఎక్కడి నుంచి వచ్చారో నాకు తెలీదు, కానీ వాక్యము మీరు విన్నట్లయితే, వాక్యాన్ని ఆ విత్తనాన్ని మీరు స్వీకరించగలిగినట్లయితే చెప్తున్నాను, ఎటువంటి కార్యాలైతే మీరు బైబిల్లో చూసారో అటువంటి కార్యాలు మీ జీవితంలో అనుభవిస్తారు. హల్లెలూయా, Amen. గమనించండి, దేవుడు మనకి వాగ్దానాలు ఇచ్చినప్పుడు అది కేవలము మన బైబిల్స్ లో ఉండడానికి మనకి ఇవ్వలేదు, కేవలము మన వాల్ పోస్టర్స్ మీద లేకపోతే క్యాలెండర్స్ లో పెట్టుకోవడానికి దేవుడు ఇవ్వలేడు. దేవుడు వాగ్దానాలు ఇచ్చినప్పుడు ఆ వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడాలి అని దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా, Amen. అది నెరవేర్చబడాల్సిందే. దేవుని యొక్క వాక్యములో ఏదైనా చూసినట్లయితే అది సత్యము అని తెలుసుకోవాలి, ఆ సత్యము నా జీవితంలో నేను అనుభవించాలి. అది పరలోకానికి వెళ్ళిన తర్వాత అనుభవించడం కాదు, ఈ లోకములో ఉన్నప్పుడు, ఇక్కడ నేను జీవిస్తున్నప్పుడు ఆ దేవుని యొక్క వాక్యము నేను అనుభవించాలి. హల్లెలూయా, Hallelujah. అందరం ఒకసారి చేతుల పైకి ఎత్తుదాము. ఇప్పుడు అనండి, దేవా దేవా, నేను నీ వాక్యములో నీ వాక్యములో వినబోతున్న సత్యము నా జీవితములో నేను అనుభవించాలి. ఈ రోజు నా మనసు మారుతుంది, నా హృదయము నీ సత్యము ప్రకారము నీ సత్య ప్రకారము మార్చబడుతుంది. దాని ద్వారా నా జీవితము కంప్లీట్ గా సంపూర్ణముగా మార్చమని కోరుకుంటున్నాను. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆ ప్రార్థన, మీరు ప్రతి వాళ్ళు ఎవరైతే ఆ ప్రార్థన చేశారో దేవుడు మీ ప్రార్థన ఆలకించాడు, దేవుడు దానికి జవాబు ఇప్పుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, ఆమేన్. సో గమనించండి, ప్రతి ఒక్కరు ఇందాక అన్నాను అనేక ప్రాంతాల నుంచి వచ్చారు, అలాగే త్వరగా చెప్తున్నాను, వచ్చిన వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు. దైవజనులు, పాస్టర్లు, లీడర్స్, నాయకులు అందరూ కూడా ప్రార్థన చేసి సాయం వచ్చినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. వచ్చిన వాళ్ళందరూ కూడా పాస్టర్లు అవ్వచ్చు, నాయకులు అవ్వచ్చు, సంఘస్థులు అవ్వచ్చు, ఎవరన్నా ఇప్పుడు రోడ్డు మీద వెళ్తూ సడన్ గా చూసి ఆగిన వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళు మీ జీవితంలో అనేక పరిస్థితుల్లో మీరు జీవిస్తుండొచ్చు, అనేక బాధలు ఉండొచ్చు, అనేక సమస్యలు ఉండొచ్చు. కానీ ఆ సమస్యలు ఉన్నప్పుడు చాలా మంది మనం దేవుని గురించి ఆలోచించినప్పుడు ఏ విధంగా ఆలోచిస్తామంటే, దేవుడు పరలోకములో ఉన్నాడు, నేను ఈ లోకములో ఈ బాధల్లో జీవిస్తున్నాను, ఈ అనారోగ్యముతో జీవిస్తున్నాను, ఈ ఆర్థిక ఇబ్బందుల్లో జీవిస్తున్నాను, లేకపోతే సాతాను యొక్క శాపములో జీవిస్తున్నాను, ఎవరో వేసినటువంటి శాపములో జీవిస్తున్నాను. ఈ శాపము నుంచి బయటపడాలంటే, ఈ అనారోగ్యం నుంచి బయటపడాలంటే, ఈ సమస్యల నుంచి బయటపడాలంటే ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చి మనము దేవుణ్ణి ప్రతిసారి అడుక్కోవాలన్నట్టు ఆలోచిస్తారు చాలా మంది. దేవా నన్ను విడిపించు, దేవా నన్ను రక్షించు, దేవా నన్ను స్వస్థపరచు, ఇటువంటి ప్రార్థనలు చాలా మంది చేయడం జరుగుతుంటది. కానీ ముఖ్యంగా మనం అడగాల్సింది ఏంటంటే, ఎంతమంది ఈ విధంగా ప్రార్థన చేస్తున్నారు అనేది కాదు, వాక్యానుసారంగా ఆ విధంగా మనము ప్రార్థన చేయాలా, లేకపోతే దేవుడు మనకి ఇంకా ఏదైనా చేసి పెట్టాడా అనేది మనము తెలుసుకోవాలి. ఎందుకంటే ఒకసారి గమనించండి, నిన్న ఆదికాండములో మనము చూసాము దేవుడు సృష్టించినప్పుడు ఎటువంటి ప్రణాళికతో సృష్టించాడు. సో ఒకసారి చూసినట్లయితే ఆదికాండము 1వ అధ్యాయము 26 నుంచి 28వ వచనం వరకు చదివితే, మానవుడిని సృష్టించిన తర్వాత దేవుడు మానవుడిని ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించిన తర్వాత మొట్టమొదటిసారి ఎప్పుడైతే మనిషితో మాట్లాడతాడో
దేవుడు మనిషికి అధికారం ఇస్తాడు. అందరూ అధికారము అనండి. అధికారము, అందరు గట్టిగా అధికారము. అధికారము. అధికారం ఇస్తాడు అనమాట. ఎప్పుడైతే అధికారం ఇస్తాడో దేని కొరకు ఇస్తాడు? ఏలుబడుట చేయడానికి. ఆయన సృష్టించిన అన్నిటి మీద కూడా మానవుడు ఏలుబడుట చేయడానికి అధికారం ఇచ్చాడు అనమాట. ఆ అధికారముతో ఆదాము అవ్వ జీవించాల్సింది. కానీ అందరికీ తెలుసు, లేకపోతే క్రైస్తవులకి అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, ఆదాము అవ్వ చేసినటువంటి పాపము బట్టి ఆ అధికారము పోగొట్టుకున్నాము. కానీ పోగొట్టుకున్న తర్వాత గుర్తుపెట్టుకోండి, దేవుడు మనము పాపములో జీవిస్తున్నప్పటికీ, ఈ శాపములో జీవిస్తున్న, ఈ లోకములో జీవిస్తున్న యేసుక్రీస్తుని ఆయన కృప బట్టి మనకు పంపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కృప బట్టి యేసుక్రీస్తుని మనకు పంపించాడు. యేసుక్రీస్తుని పంపించినప్పుడు చాలాసార్లు సువార్త విన్నప్పుడు చాలా మంది ఏమనుకున్నారంటే, యేసుక్రీస్తు ఈ లోకము నుంచి మనల్ని రక్షించి పరలోకానికి తీసుకెళ్ళడానికి వచ్చాడు అన్నట్టే ఆలోచించాం. పరలోకానికి తీసుకెళ్ళడానికి వచ్చాడు, దాంట్లో సత్యం ఉంది, సత్యము లేదని కాదు. కానీ కేవలము పరలోకానికి తీసుకెళ్ళడానికి మాత్రమే రాలేదు. ఏదైతే మనము ఏదేను వనములో పోగొట్టుకున్నామో అది తిరిగి మనకి ఇవ్వడానికి వచ్చాడు. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఏ సంబంధం అయితే మనము పోగొట్టుకున్నామో ఆ సంబంధము మళ్ళీ దేవునితో స్థాపించడానికి మళ్ళీ తిరిగి వచ్చాడు. హల్లెలూయా, ఆమేన్. అలాగే ఇంకా ఏం పోగొట్టుకున్నామంటే, ఒక విషయం ఎక్కడైతే మనం పోగొట్టుకున్నామంటే అది అధికారము. దేవుడు ఇచ్చినటువంటి అధికారము. మన ఆదాముకి సొంతగా అధికారం లేదు, కానీ దేవుడు ఆదాముకి ఒక అధికారాన్ని ఇచ్చాడు. ఆ అధికారాన్ని పోగొట్టుకున్నాడు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తుని ఎప్పుడైతే పంపించాడో మళ్ళీ ఆ అధికారము మన చేతిలో పెట్టడానికి యేసుక్రీస్తు వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో గమనించండి, యేసుక్రీస్తు యొక్క జీవితంలో మనం చూస్తే అద్భుత కార్యములు చేశాడు. అందరికీ తెలిసిన విషయము, అనేక మందిని దురాత్మ శక్తులతో వాళ్ళు పీడించబడుతుంటే అనేక మందిని దురాత్మ శక్తుల నుంచి వాళ్ళకి విడుదల ఇచ్చాడు. అలాగే అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు వాళ్ళని స్వస్థపరిచాడు. ఇటువంటి కార్యాలు ఎన్నో చేశాడు. ఎన్నో చేసిన తర్వాత గమనించండి, అన్ని దేవతలు లేకపోతే దేవుళ్ళలాగా ఆయన ఆలోచించలేదు, అన్ని మతాల్లాగా ఆలోచించలేదు. అన్ని దేవతల గురించి, దేవుళ్ళ గురించి మనం చదివినప్పుడు, ఆలోచించినప్పుడు ఏమనుకుంటాము? వాళ్ళకి శక్తి ఉన్నది, సో మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం వాళ్ళని అడుక్కోవాలి, వాళ్ళని పూజించాలి, అప్పుడు వాళ్ళు ఏదో మనకి చేసి పెడతారు అని. కానీ గమనించండి, క్రిస్టియానిటీ అటువంటిది కాదు, క్రైస్తవత్వము అటువంటిది కాదు. క్రైస్తవత్వము అనేది యేసుక్రీస్తు మన కొరకు ఎందుకు వచ్చాడు? ఎందుకంటే మన గుర్తింపుని మార్చడానికి, ఆయన రాజ్యములో చేర్చుకోవడానికి, ఆయన సంతానములో మనల్ని పెట్టుకోవడానికి. హల్లెలూయా, ఆమేన్. ఆయన కుటుంబంలో మనల్ని పెట్టుకోవడానికి వచ్చాడు. హల్లెలూయా, ఆమేన్. సో గమనించండి, ఇప్పుడు యేసుక్రీస్తు కేవలము ఆయన ఎటువంటి కార్యములు చెయ్యగలడో చూపించుకోవడానికి వచ్చినట్లయితే, కార్యాలు చేసిన తర్వాత గమనించండి, ఇప్పటి నుంచి ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే వాళ్ళందరికీ కూడా మీరు చెప్పాల్సింది ఏంటంటే, నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకోమని చెప్పండి అని చెప్పేవాడు. లేకపోతే వాళ్ళు ఎవరైనా బాధల్లో ఉంటే వాళ్ళు కళ్ళు మూసుకొని కన్నీటితో ప్రార్థన చేసి, లేకపోతే కన్నీటితో ప్రార్థన చేసి నా కొరకు మొరపెడితే, అప్పుడు నేను వాళ్ళకి ఆలకిస్తే, అప్పుడు నాకు టైం బాగుంటే, అప్పుడు నా ప్రణాళికలో వాళ్ళని విడిపించాలి అనిపిస్తే అప్పుడు నేను వాళ్ళని విడిపిస్తాను అనలేదు. గమనించండి, ఎక్కడ కూడా ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే, ఎవరైనా హింసించబడుతుంటే, ఎవరైనా బంధకములో ఉంటే వాళ్ళని నా దగ్గరికి తీసుకురండి అని కూడా చెప్పలేదు. కానీ యేసుక్రీస్తు స్వయంగా చెప్పిన మాటలు ఇప్పుడు ఒకసారి చదువుదాం. చూడండి, లూకా సువార్త 9వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదువుదాం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, సమస్తమైన దెయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములను స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి, దేవుని రాజ్యమును ప్రకటించుటకును, రోగులను స్వస్థపరచుటకును వారిని నంపెను. హల్లెలూయా, ఆమేన్. గమనించండి, ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఇప్పుడు వరకు ఆయన పరిచర్య చేశాడు. పరిచర్య చేసిన తర్వాత ఆయన శిష్యుల్ని పిలుచుకున్నాడంట. శిష్యుల్ని పిలిచి ఏమన్నాడు? మీరు వీధుల్లో వెళ్ళండి, ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే త్వరగా నా దగ్గరికి తీసుకురండి అన్నాడా? అనలేదు. కానీ ఏం చేశాడు? నేను చేసినటువంటి కార్యములు ఇప్పుడు మీ చేతులతో జరగాలి. హల్లెలూయా, ఆమేన్. నేను ఏ విధంగా దెయ్యాలనైతే వెళ్ళగొట్టానో అది మీరు వెళ్ళగొట్టాలి, ఏ విధంగా నేను స్వస్థపరిచానో అది మీరు స్వస్థపరచాలి అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఈరోజు నేను మతము గురించి చెప్పడానికి రాలేదు, యేసుక్రీస్తు యొక్క సత్యము బోధించడానికి వచ్చాను. హల్లెలూయా, ఆమేన్.
యేసుక్రీస్తు యొక్క సత్యము. ఏ డినామినేషన్ చెప్పింది కాదు, ఏ లీడర్ చెప్పింది కాదు. మన మెయిన్ లీడర్ యేసుక్రీస్తు చెప్పిన సత్యం బోధించడానికి వచ్చాను. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన చెప్పింది ఏంటి? అందరినీ పట్టుకొని నా దగ్గరికి రండి అనలేదు. ఆయన చెప్పింది ఏంటంటే, నేను మీకు అధికారాన్ని ఇస్తున్నాను. ఎక్కడైతే అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళని చూస్తారో, ఎక్కడైతే దురాత్మ శక్తులతో బాధపడుతున్నారో చూస్తారో, వాళ్ళని విడిపించడానికి మీకు అధికారాన్ని ఇచ్చాను అన్నాడు. హల్లెలూయా. ఆమేన్. చూడండి, ఇక్కడ కేవలము ఆయన శిష్యులతో మాట్లాడాడు. కానీ దాని తర్వాత నెక్స్ట్ అధ్యాయము 10వ అధ్యాయానికి మన బైబిల్ తెరుచుకుందాం. మొదటి వచనం చదవండి ఒకసారి. అటు తరువాత ప్రభు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబో ప్రతి ఊరికిని ప్రతి చోటికిని తనకంటే ముందు ఇద్దరిద్దరిని పంపెను. పంపినప్పుడు ఆయన వారితో ఇట్లా, నేను కోత విస్తారముగా ఉన్నది గాని పనివారి కొద్ది మందియే. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ 70 మందిని పంపాడు. 17వ వచనము. 17వ వచనము. యా. ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ఆ. ప్రభువా, దెయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నవని చెప్పగా, హల్లెలూయా. ఏమన్నారు? దెయ్యములు కూడా నీ నామము వలన నీ నామము వలన మాకు లోబడుచున్నవని చెప్పారు. ఎవరికి లోబడ్డాయంట? శిష్యులకు. ఆ 70 మందికి. ఎంతమందికి? 70 మంది. ఆ 70 మందికి కూడా ఇప్పుడు దెయ్యాలు వాళ్ళకి లోబడుతున్నాయంట. ఎప్పుడైతే యేసుక్రీస్తు నామములో వాళ్ళు ప్రార్థన చేశారో, ఎప్పుడైతే యేసుక్రీస్తు నామములో అధికారముతో వాళ్ళు మాట్లాడారో, అప్పుడు సాతాను, దెయ్యాలు కూడా, దురాత్మ శక్తులు కూడా వాళ్ళకి లోబడ్డాయంట. నెక్స్ట్ వచనం చదవండి. ఇదిగో పాములను ఆ. తేళ్లను త్రొక్కుటకును శత్రు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించున్నాను. ఓకే, శత్రువు బలమంతటి మీదను. అందరూ బలమంతటి మీదను అనండి బలమంతటి మీదను. గట్టిగా ఇంకొకసారి. బలమంతటి మీదను. బలమంతటి మీదను ఏం చేశాడంట? మీకు అధికారం అనుగ్రహించి మనకు అధికారం అనుగ్రహించాడు. హల్లెలూయా. ఆమేన్. ఒకసారి దేవునికి చప్పట్లు కొడదామా? హల్లెలూయా. గమనించండి, అది కేవలం పాస్టర్లకు ఇవ్వలేదు. అది కేవలం నాలాగా స్పీకర్స్ ఇక్కడ నుంచొని మాట్లాడుతున్న వాళ్ళకి ఇవ్వలేదు. అక్కడ కేవలం బిషప్లకు ఇవ్వలేదు, కేవలం అపోస్తలులకు ఇవ్వలేదు. ప్రతి క్రైస్తవుడికి ఇచ్చినటువంటి అధికారము ఈ అధికారం. హల్లెలూయా. ఆమేన్. ప్రతి క్రైస్తవుడికి ఇచ్చినటువంటి అధికారం ఈ అధికారము. అటువంటి అధికారముతో మనల్ని జీవించమన్నాడు. గమనించండి, ఎటువంటి శక్తి గురించి మాట్లాడుతున్నాడు. మళ్ళీ జస్ట్ రీడ్ దట్ వన్ పార్ట్. శత్రు బలమంతటి మీదను. శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. గమనించండి, శత్రువు బలమంతటి మీద అంటే ఇంకేదన్నా బలం ఉందా? మిగిలిందా? లేదండి. మిగిలిందా? లేదు. మిగల్లేదు. అంటే శత్రువుకి బలం ఉంది, బలము లేదని కాదు. పాస్టర్ గారు అంటే అక్కడ వాళ్ళు చాలా మంత్రాలు వేస్తున్నారండి, బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నారండి, చేతబడి చేస్తున్నారు, దాంట్లో శక్తి లేదనట్లేదు. నాకు దాంట్లో శక్తి లేదనట్లేదు. కానీ ఎంత శక్తి ఉన్నా ఆ శక్తి అంతటి మీద అధికారం ఇప్పుడు ఎవరికి ఇచ్చాడు? దేవుడు నాకిచ్చాడు. అందరూ నాకిచ్చాడు అనండి. నాకిచ్చాడు. గట్టిగా, నాకిచ్చాడు. నాకిచ్చాడు. హల్లెలూయా. ఆమేన్. సో సాతానికి శక్తి లేదనట్లేదు, సాతానికి శక్తి ఉంది. కానీ ఆ శక్తి అంతటి మీద ఎవరికి శక్తి ఉన్నది? నీకున్నది. ఆమేన్. నీకున్నది, నాకున్నది, ప్రతి క్రైస్తవుడికి ఉన్నది. హల్లెలూయా. ఆమేన్. చూడండి, నెక్స్ట్ చదువుదాం. అదే ఏదియు మీకెంత మాత్రము హాని చెయ్యదు. ఏదియు నీకు ఎంత మాత్రము హాని చెయ్యదు. హాని చెయ్యదు, హాని చెయ్యలేదు. అది ఆ సత్యములో మీరు స్థిరపరచబడాలి. ఆమేన్. గమనించండి, ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? ఇది యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు స్వయంగా చెప్తున్నది ఏంటి? ఏదియో ఎంత మాత్రము నీకు హాని చేయదు. ఏదియో ఎంత మాత్రము నీకు హాని చేయదు. ఆమేన్. చెయ్యలేదు. అది మీరు తీర్మానం తీసుకోవాలి. మా తల్లి మా తండ్రి ఇద్దరికి కూడా హాస్పిటల్లో ఎప్పుడైతే ఒక 3 సంవత్సరాల క్రితం అనుకుంటా, ఇప్పుడు వాళ్ళని హాస్పిటల్లో అడ్మిట్ చేసినప్పుడు, ఆ వైరస్ తో వాళ్ళు ఇన్ఫెక్ట్ అయినప్పుడు, డాక్టర్స్, అపోలో హాస్పిటల్ అందరూ, స్పెషలిస్ట్ అందరూ వాళ్ళ మీద పనిచేయడానికి ప్రయత్నం చేశారు. అందరూ ప్రయత్నం చేసిన తర్వాత అది కాంప్లికేషన్, ఆ కేసు ఎంత కాంప్లికేటెడ్ అయ్యిందంటే వేరే హాస్పిటల్స్ నుంచి కూడా డాక్టర్స్ ని పిలవడం మొదలు పెట్టారు. అంతా చేసిన తర్వాత కూడా ఏ డాక్టర్కి కూడా ఎటువంటి పరిష్కారం లేదు అని చెప్పారు. ఆఖరికి వాళ్ళు చెప్పింది, ఇంకా మేము చేయగలిగింది ఏమీ లేదు అన్నారు.
కానీ ఆ సమయంలో నిన్న వచ్చిన వాళ్ళందరికీ కూడా విన్నారు. నేనేమన్నాను, ఎవ్వరితో కూడా నేను చెప్పలేదు ఈ విషయం గురించి. ఎవ్వరితో కూడా పరిగెత్తుకుంటూ మా అమ్మగారి కోసం ప్రార్థన చేయండి, మా నాన్నగారి కోసం ప్రార్థన చేయండి అని ఎవ్వరికీ చెప్పలేదు. నాకు పెద్ద పెద్ద దైవజనులు తెలుసు దేవుని యొక్క కృపను బట్టి. ఎవ్వరికి ఫోన్ చేయలేదు, ఎవ్వరికి టెక్స్ట్ మెసేజ్ పెట్టలేదు, ఎవ్వరితో కూడా పాస్టర్ గారు మా నాన్నగారు ఇలాంటి పరిస్థితిలో ఉన్నారు, మా అమ్మగారు ఇటువంటి పరిస్థితిలో ఉంది, దయచేసి మీరు ప్రార్థన చేయండి అని చెప్పలేదు. ఆదివారం సంఘానికి వచ్చినప్పుడు నేను పాస్టర్గా చేయాల్సిన కార్యములన్నీ చేసిన తర్వాత వెళ్ళాను. ఆ రోజు సంఘంలో నుంచున్నప్పుడు ఒక్కరితో కూడా చెప్పలేదు అమ్మగారు ఇలా హాస్పిటల్లో ఉన్నారు, నాన్నగారు ఇలా హాస్పిటల్లో ఉన్నారని. ఎందుకు చెప్పలేదు? ఈ సత్యము మీద నాకు విశ్వాసం ఉంది కాబట్టి. ఆమేన్. ఈ సత్యములో నాకు విశ్వాసం ఉంది కాబట్టి. సాతాను వస్తాడు, రాడని కాదు. హింసిస్తాడు, హింసించడని కాదు. నాశనము చేయడానికి వస్తాడు, వాడు రాడని కాదు. దొంగిలించడానికి వస్తాడు, వాడు రాడని కాదు. కానీ వాడు ఎంత ప్రయత్నం చేసినా నన్ను తాకి, నన్ను ముట్టుకొని, నన్ను నాశనము చేసేటటువంటి శక్తి వాడికి లేదు. ఆమేన్. వాడికి లేదు. అందుకనే మా అమ్మగారు మా నాన్నగారి రూమ్లోకి వెళ్ళినప్పుడల్లా ఒక్కసారి కూడా దేవా వాళ్ళని స్వస్థపరిచయ్యా, అయ్యా నీ పరిచర్య కోసమే వెళ్ళారు కదా, నీ పరిచర్య చేస్తున్నప్పుడే ఇలాగ అనారోగ్యంతో ఇన్ఫెక్ట్ అయ్యారు కదా, వైరస్ వచ్చింది కదా, నీ ఇలాంటి సమయంలో వాళ్ళు చనిపోకూడదయ్యా, నీకు అవమానం అవుతుందయ్యా, ఇటువంటి డైలాగులు ఏది వాడలేదు నేను. అటువంటి ప్రార్థనలు చేయలేదు. ఒక్కసారి కూడా దేవా వాళ్ళని స్వస్థపరచని కూడా నేను దేవుడిని అడగలేదు. ఎందుకు? నిన్న స్వస్థత గురించి మాట్లాడినప్పుడు నేను ఏమన్నాను? 1 పేతురు 2వ అధ్యాయము 24వ వచనంలో ఏముంది? ఆయన గాయాల ద్వారా మనము స్వస్థత నొందితిమి. హల్లెలూయా. స్వస్థత నొందితిమి. ఆయన గాయాలు పడ్డాడా? ఆయన శరీరము మన కొరకు విరగ్గొట్టబడ్డది. ఎప్పుడైతే ఆయన శరీరము విరగ్గొట్టబడ్డదో ఆ సమయములోనే మా తండ్రికి మా తల్లికి కావలసిన స్వస్థత విడుదలయ్యింది. హల్లెలూయా. ఆమేన్. సో నేను ఆ రూమ్లోకి వెళ్ళినప్పుడల్లా మా నాన్నగారు తల మీద ముట్టుకునేవాడిని, కాళ్ళు ముట్టుకునేవాడిని, చేతులు ముట్టుకునేవాడిని, మా అమ్మగారు కాళ్ళు ముట్టుకునేవాడిని, చేతులు ముట్టుకునేవాడిని, తల మీద చేయేసేవాడిని. చేసినప్పుడల్లా ఒకటే అనేవాడిని, దేవా వాళ్ళని రక్షించినందుకు కృతజ్ఞతలయ్యా, నువ్వు వాళ్ళని వాడుకున్నందుకు కృతజ్ఞతలయ్యా, వాళ్ళని స్వస్థపరిచినందుకు కృతజ్ఞతలు. సాతాను యొక్క దురాత్మ శక్తులు ఏది కూడా వాళ్ళని ముట్టుకోలేదు. ఈ హాస్పిటల్ నుంచి వాళ్ళు బయటకు వస్తారు, మళ్ళీ నీ పరిచర్య చేస్తారు, మళ్ళీ సువార్త ప్రకటిస్తారు, మళ్ళీ నీ కొరకు జీవిస్తారు, మళ్ళీ నీ నామముకి గొప్ప మహిమకరము కార్యాలు చేస్తారు. హల్లెలూయా. 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 అలాగే ఎలా మాట్లాడగలుగుతామండి? ఆయన ఇచ్చిన అధికారముతో. ఆమేన్. ఆయన ఇచ్చిన అధికారముతో. గమనించండి, అంటే మీకు చెప్పడం సులువు. ఈ ఉదాహరణ కూడా ఎందుకు చెప్తున్నానంటే, నేనేదో ఇక్కడ నుంచొని ఏం జరగనందుకు, జీవితంలో ఏం కష్టాలు అనుభవించినందుకు ఇలాగ చెప్పచ్చు అని కాదు. అలాది కాదు. అనేక పరిస్థితులు జరిగినా కూడా గుర్తుపెట్టుకోండి, సత్యములో నాటబడిన వ్యక్తులు భయపడాల్సిన అవసరత లేదు. సత్యములో నాటబడిన వాళ్ళు. అందుకని యేసుక్రీస్తు జీవితం గమనించండి. యేసుక్రీస్తు జీవితంలో ఆయన ఎప్పుడు కూడా భయపడలేదు. యేసుక్రీస్తు జీవితంలో ఎప్పుడు కూడా పరిగెత్తడానికి ప్రయత్నించలేదు. ఎందుకు? ఆయన సత్యము కాబట్టి. అందరూ సత్యము అనండి. ఆమేన్. ఆయన సత్యము కాబట్టి. ఆయన సత్యము. అందుకనే ఆయన ఆ ఓడలో వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు శిష్యులు భయపడ్డారు. మేము నశించిపోతామని నీకు చింత లేదా అని అడిగారు. కానీ గమనించండి, అటువంటి సమయంలో కూడా ఆయన ఎక్స్పెక్టేషన్ ఏంటి? ఆయన దేని కొరకు ఎదురు చూశాడు? మీరు గాలితో మాట్లాడాల్సింది. అందుకనే అంటాడు తర్వాత, డోంట్ యు హ్యావ్ ఈవెన్ దిస్ ఫెయిత్ అంటాడు. డోంట్ యు హ్యావ్ ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా? మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా అంటున్నాడు. అంటే ఏంటి? అంటే నేను పడుకున్నప్పుడు మీరు గద్దించలేరా? మీరు మాట్లాడలేరా? మీరు గాలితో మాట్లాడొచ్చు కదా, మీరు తుఫానుతో మాట్లాడొచ్చు కదా అంటున్నాడు. ఎందుకు? అధికారము ఇవ్వబడ్డనందుకు. హల్లెలూయా. ఆమేన్. అందరు గట్టిగా హల్లెలూయా అందాం. హల్లెలూయా. చూడండి, అలాగే లూకా సువార్త 8వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ మనం చూస్తామన్నమాట ఈ విషయము. యేసుక్రీస్తు ఆయన పడవలో వెళ్తున్నప్పుడు. కానీ పాస్టర్ గారు, ఇదంతా జరుగుతున్న ఇటువంటి విషయాలు, ఇటువంటి సత్యాలు మనం బైబిల్లో చూసిన క్రైస్తవుల యొక్క జీవితంలో ఇటువంటి ఈ విధముగా జీవించే వాళ్ళు చాలా తక్కువ మంది ఎందుకున్నారు? ఎందుకంటే 2 కారణాలు. 2 reasons for living in captivity. Number 1, ignorance, and number 2, deception. చూడండి, మొదటి విషయము వారు ఎరుగక అలాంటి బంధకంలో ఉంటారు. రెండోది
మోసపూరితమైన మాటల్ని బట్టి వారు అట్టి బంధకంలో ఉంటారు. Okay, number 1, because of ignorance. మొదటిగా వారి యొక్క నిర్లక్ష్యము, వారు ఎరుగక. వాళ్ళు ఎరగక. గమనించండి, మీకు సువార్త మీ జీవితంలోకి రాలేదనుకో, సువార్త గురించి మీకు తెలియదు, యేసుక్రీస్తు యొక్క కృప గురించి తెలియదు. మీరు ఈ రోజు క్రైస్తవులుగా మార్చబడ్డారంటే ఎందుకు మార్చబడ్డారు? ఏదో రోజు ఎవరు ద్వారా మీకు సువార్త మీ జీవితంలోకి వచ్చింది. ఆ సువార్త మీ జీవితంలోకి రావడం ద్వారా మీరు సువార్తలో విశ్వసించారు, ఈ రోజు క్రైస్తవులుగా మార్చబడ్డారు. హల్లెలూయా. హల్లెలూయా. అలాగే అధికారము గురించి మీరు ఎప్పుడు వినలేదనుకోండి, మీ జీవిత కాలము కూడా ఏదన్నా బాధ ఉంటే పరిగెత్తుకుంటూ యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళాలమ్మా, ఆయన్ని వేడించాలి, కన్నీటితో ప్రార్థన చేయాలి, కన్నీటితో ప్రార్థన చేయాలి, కన్నీటితో ప్రార్థన చేయాలి అనే వాక్యమే మీరు విన్నారనుకోండి, ఇంకా అధికారం ఎక్కడ వాడతాము? అధికారము లేని వాళ్ళలాగా జీవిస్తాము. సో నంబర్ 1 ఇగ్నరెన్స్. నంబర్ 2 డిసెప్షన్, మోసము. రెండోది ఏంటంటే మోసము. మోసము ఎలా జరుగుతుంది? 2 విధాలుగా జరుగుతుంది. ఒకటేంటంటే తప్పుడు బోధ విన్నప్పుడు మోసపోతాము, లేకపోతే సత్యము విన్న తర్వాత కూడా సాతాను వచ్చి మీతో మాట్లాడడం మొదలు పెట్టాడు అనుకోండి, అటువంటి సమయంలో మనము మోసపోవడానికి అవకాశం ఉంటుంది. కానీ గుర్తుపెట్టుకోండి క్రైస్తవులారా, జాగ్రత్తగా వినండి, మన జీవితాలు వేరే వాళ్ళలాగా ఉండడం కాదు. మన జీవితాలు యాజ్ ఎ క్రిస్టియన్, అవర్ లైఫ్ షుడ్ లుక్ లైక్ ద లైఫ్ ఆఫ్ జీసస్. యేసు క్రీస్తు జీవితము లాగా మన జీవితం కనిపించాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమంది నేను యేసు క్రీస్తు యొక్క శిష్యుడిని ఎంతమంది అంటారు? ఆమేన్. చేతులు గట్టిగా చూపించండి. ఓకే, శిష్యుడు అంటే ఎవరండి? ఎవరినైతే మనము వెంబడిస్తున్నామో మన జీవితం ఆయనలాగా ఉండాలన్నమాట. అప్పుడు మనము శిష్యులము అనొచ్చు. ఎవరన్నా మన జీవితం చూస్తే ఆయన నాయకుడిలాగా జీవిస్తాడు, ఆయన నాయకుడిలాగా ఆలోచిస్తాడు, ఆయన నాయకుడిలాగా మాట్లాడతాడు, ఆయన నాయకుడిలాగా ప్రవర్తిస్తున్నాడు అని ఎవరన్నా అన్నారనుకోండి, అప్పుడు ఆయన జీవితము ఒక నిజమైన శిష్యుడిలాగా జీవిస్తున్నట్టు అనమాట. సో మనము యేసుక్రీస్తు యొక్క శిష్యులము. యేసుక్రీస్తు యొక్క శిష్యులమైనప్పుడు మన జీవితాలు ఎలా కనిపించాలి? యేసుక్రీస్తు ఏదైతే కోరుకున్నాడో మన జీవితాలకి అది కనిపించాలి మన జీవితంలో. సో ఎప్పుడైతే శిష్యులతో మాట్లాడాడో ఆయన, ఆ 70 మందిని ఎప్పుడైతే ఎన్నుకున్నాడో వాళ్ళతో మాట్లాడినప్పుడు ఏమన్నాడు? నేను చేసినటువంటి కార్యములు మీరు చేయడానికి నేను అధికారం ఇస్తున్నాను అన్నాడు. ఆమేన్. అటువంటి అధికారము ఆయన ఇచ్చిన తర్వాత ఆయన కోరుకునేది ఏంటి? ఆయన కోరుకునేది వాళ్ళు ఆ లోకంలోకి వెళ్ళినప్పుడు, వాళ్ళు ఆ పట్టణాల్లోకి వెళ్ళినప్పుడు ఏ కార్యములైతే ఆయన చేశాడో అదే కార్యములు వాళ్ళు చేయాలని. హల్లెలూయా. హల్లెలూయా. ఏ విధంగా అయితే ఆయన ఆలోచించాడో ఆ విధంగా వాళ్ళు ఆలోచించాలని. ఏ విధంగా ఆయన ప్రవర్తించాడో ఆ విధంగా వాళ్ళు కూడా ప్రవర్తించాలని. హల్లెలూయా. ఆమేన్. కేవలము యేసుక్రీస్తుని నమ్ముకున్నాను అంటే సరిపోదు. ఒక క్రైస్తవ జీవితము విజయముతో మనము జీవించాలంటే కేవలము ఏదో మతపరముగా ఆదివారం సంఘానికి వెళ్ళాను, ఈస్టర్ రాకముందర, గుడ్ ఫ్రైడే రాకముందర 40 రోజులు ఉపవాసం ఉన్నాను అంటే సరిపోదు. సంఘానికి వెళ్ళాలి, ఉపవాస ప్రార్థనలకు వెళ్ళాలి, నేను దాంట్లో వెళ్ళొద్దు అని నేనేం చెప్పట్లేదు. కానీ అది చేస్తున్నప్పుడు మన జీవితంలో ఏ మార్పు వస్తుంది? వేరే వాళ్ళు చూసినప్పుడు నిజంగా దేవుడు వీళ్ళతో ఉన్నాడు అని చెప్పగలుగుతారా? మీ జీవితం ఎవరన్నా చూసినట్లయితే అద్భుత కార్యములు జరుగుతాయి వాళ్ళ జీవితంలో అని చెప్పగలుగుతారా? యేసుక్రీస్తుని చూసినప్పుడు అందరూ చెప్పగలిగారు ఈయన మామూలు మనిషి కాదు అని. ఆయన శిష్యుల్ని చూసినప్పుడు అపోస్తల కార్యములో ఒక దగ్గర అయితే వాళ్ళు చేస్తున్న గొప్ప కార్యములు బట్టి కొంతమంది ఏమనుకున్నారు? దేవుళ్ళు మన పట్టణానికి వచ్చారు అన్నారు. దేవుళ్ళు. వాళ్ళు అప్పుడు సువార్త చెప్పారు, మేము దేవుళ్ళము కాదు, మేము నిజమైన దేవుణ్ణి మేము నమ్ముకున్నాము, తెలుసుకున్నాము. హల్లెలూయా. ఆమేన్. అప్పుడు సువార్త ప్రకటించడం మొదలుపెట్టారు. ఆ పట్టణం అంతా కూడా మార్చబడ్డది. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. సో దేవుడు ఎటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు? ఆ విధంగా మనము జీవించాలని. అందుకనే యేసుక్రీస్తు 3 సంవత్సరాల నుండి గొప్ప కార్యములు చేసిన తర్వాత ఆఖరిగా ఏమన్నాడు? గో ఇంటూ ఆల్ ద వరల్డ్. మీరు సర్వలోకమునకు వెళ్ళండి. నేను ఎలాగైతే పరలోకము నుంచి ఈ లోకానికి వచ్చానో, నేను ఎలాగైతే ఈ లోకములోకి వచ్చానో, ఇప్పుడు సర్వలోకములోకి మీరు వెళ్ళండి అన్నాడు. మీరు వెళ్ళండి అన్నాడు. వెళ్ళి ఏం చేయాలి మనం? సర్వ సృష్టికి సువార్తను సువార్త ప్రకటించమన్నాడు. సువార్త ప్రకటించి ఏ విధంగా అయితే నేను మిమ్మల్ని మార్చానో అలాగా ఇంకా శిష్యుల్ని తయారు చేయమన్నాడు. హల్లెలూయా. ఆమేన్.
సో గమనించండి, మన జీవితాలు యేసు క్రీస్తు వలె ఉండాలి. వి మస్ట్ లుక్ లైక్ ద లైఫ్ ఆఫ్ జీసస్. నంబర్ 2, వి మస్ట్ ఎక్స్పీరియన్స్ ద లైఫ్ జీసస్ కేమ్ టు గివ్ us. యేసుక్రీస్తు మనకి ఏ జీవం ఇవ్వడానికైతే వచ్చి ఉన్నాడో ఆ జీవమును మనం అనుభవించాలి. సమృద్ధి అయిన జీవమును ఇవ్వడానికి వచ్చాను అన్నాడు. హల్లెలూయా. ఆమేన్. ఆ సమృద్ధి అయిన జీవము జీవించడానికి ఈ అధికారము తెలుసుకోలేదనుకోండి, ఆ సమృద్ధిలో జీవించలేం మనము. ఎప్పుడైతే ఈ అధికారము తెలుసుకుంటామో అప్పుడు సమృద్ధిలో జీవించగలుగుతాము. అందుకనే యేసుక్రీస్తు జీవితంలో కూడా అనేక సార్లు ఆటంకాలు వచ్చిన, దురాత్మ శక్తుల ద్వారా ఆయన పరిచర్యని ఆపడానికి ప్రయత్నం చేసిన, ఆయన అధికారముతో జీవించాడు. ఆమేన్. ఆయన అధికారంతో జీవించాడు కాబట్టి సాతాను ఆయనని ఎక్కడ ఆపాలని ప్రయత్నించినా ఆపలేకపోయాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇది ఈ సత్యము మనం తెలుసుకోగలిగితే సాతాను మిమ్మల్ని ఇంకొకసారి ఎక్కడ కూడా ముట్టుకోలేడు. ఆమేన్. ఎప్పుడు కూడా ముట్టుకోలేడు ఇంకొకసారి మీ జీవితాన్ని. నీ పరిచర్యల్ని ముట్టుకోలేడు, నీ కుటుంబాన్ని ముట్టుకోలేడు, నీ 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 డబ్బుని ముట్టుకోలేడు, నీ నీ ఆరోగ్యాన్ని ముట్టుకోలేడు. ఎందుకు? వాడు ముట్టుకోవడానికి ప్రయత్నించిన ప్రతిసారి విజయము మాత్రము మనదే. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, త్వరగా చెప్తాను. దేర్ ఆర్ సర్టన్ స్టేజెస్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎవ్రీ పర్సన్. ప్రతి ఒక్కరి జీవితాల్లో వివిధ స్థాయిలు ఉంటూ ఈ ఉన్నాయి. లోకంలో మనము పుట్టినప్పుడు మనము ఒక పాపిగా ఈ లోకంలో పుట్టామని మనకి దేవుని వాక్యం ద్వారా మనకు తెలుస్తుంది. ప్రతి ఒక్కరు, మీరు క్రైస్తవ కుటుంబంలో పుట్టినా మనము జన్మించినప్పుడు ఒక పాపిగా జన్మించాము. జన్మించిన తర్వాత మనకి ఒక రోజు మన జీవితంలో సువార్త ప్రకటించబడ్డది అనమాట. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన శిలువ మీద నీ కొరకు నా కొరకు మరణించాడు అనే సత్యము మనం తెలుసుకున్నాం. మనం ఎప్పుడైతే ఆయనలో విశ్వసిస్తామో మన పాపాలని క్షమించేటటువంటి శక్తి ఆయనకు ఉన్నది. ఆయన రక్తము ద్వారా మనము క్షమించబడ్డాము అనే సత్యములో మనము స్థాపించబడతాం. సో మనము పుట్టుక నుంచి మనము దేవుని యొక్క శిలువ దగ్గరికి రావడం జరుగుతుంది. కానీ గమనించండి, ఈ రెండుటి మధ్యలో మనము పుట్టినప్పటి నుంచి శిలువ వరకు వచ్చే వరకు పాపిగా జీవించామన్నమాట. వి లివ్డ్ ద లైఫ్ ఆఫ్ ఎ సిన్నర్. పాపిగా జీవించాము. మన గుర్తింపే మనం ఒక పాపివి అన్నట్టు. నువ్వు క్రైస్తవ కుటుంబంలో పుట్టినా నీ గుర్తింపు మాత్రము ఒక పాపి. ఎందుకు? ఈ లోకంలో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా ఒక పాపిగా పుడతాము కాబట్టి. కానీ గమనించండి, ఇది అయిన తర్వాత మన జీవితాలు మార్చబడ్డాయి. దాని తర్వాత యేసుకి మనము బైబిల్లో చదివినట్లయితే క్రీస్తు ఆ శిలువ మీద మరణించి తిరిగి లేచిన తర్వాత దాని తర్వాత చాలా ముఖ్యమైన సంగతి ఏం జరిగింది అంటే పెంటెకోస్ట్. అందరూ పెంటెకోస్ట్ అనండి. ఓకే, పెంటెకోస్ట్ రోజున పరిశుద్ధాత్మ దేవునితో నింపబడ్డారు జనాలు. హల్లెలూయా. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవునితో నింపబడ్డారు. అందుకనే ఇక్కడ గొప్ప కార్యములు చేసిన, స్వస్థతలు జరిగిన, గొప్ప కార్యాలు జరిగినా కూడా శిష్యులతో కూడా యేసుక్రీస్తు ఏమంటాడు? మీరు ఇంకొక పని చేయదు, పరిశుద్ధాత్మ దేవునితో నింపబడే వరకు, ఆ అగ్నితో నింపబడే వరకు, ఆ శక్తితో నింపబడే వరకు, ఆ అధికారముతో నింపబడే వరకు ఇంకొక పని చెయ్యొద్దు అంటాడు. సో గమనించండి, సో దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క శిలువ నుంచి పెంతెకోస్తు వరకు మనము జీవించేది ఒక క్రైస్తవ జీవితము. మన మనసులు మార్చబడ్డాయి. మనం ఇప్పుడు రూపాంతరము చెందాము, లేకపోతే మనము నూతన సృష్టిగా మార్చబడ్డాము అనమాట. వి బిగిన్ టు లివ్ ద క్రిస్టియన్ లైఫ్. ఓకే, తర్వాత క్రైస్తవ జీవితము జీవించటం ఆరంభించి. ఓకే, గమనించండి, కానీ పెంతెకోస్తు అయిన తర్వాత కూడా అప్పుడు దాని తర్వాత మనము జీవితము జీవిస్తున్నాము. వీఆర్ లివింగ్ ఇన్ ద టైమ్ ఆఫ్టర్ వీఆర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత జీవితమును జీవించటం ఆరంభించి ఉన్నాం. Now here is something that we all must understand. ఇక్కడ ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. చూడండి, మీకు కొన్ని బైబిల్ వర్సెస్ ఇస్తాను. చూడండి, మత్తయి సువార్త 28వ వచనం. త్వరగా బైబిల్స్ తెరుచుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. చూడండి, మాథ్యూ చాప్టర్ 28 యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్లి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతున్నా వాటన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడి. హల్లెలూయా. గమనించండి, ఇది ఇక్కడ ఏం జరుగుతుందంటే యేసుక్రీస్తు ఆయనకు ఉన్న అధికారం అంతా కూడా శిష్యులకి ఇస్తున్నాడు. లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనం కూడా ఒకసారి చదువుదాం మళ్ళీ. లూకా సువార్త 10వ అధ్యాయము 19వ వచనం. yes. ఎదుగో పాములను తేళ్లను త్రొక్కుటకును
శత్రు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకెంత మాత్రమును హాని చెయ్యదు. హల్లెలూయా. ఏదియు మీకు ఎంత మాత్రము హాని చేయదు. ఎందుకు హాని చేయలేదు? మీకు అధికారము ఇచ్చాను కాబట్టి అంటున్నాడు. హల్లెలూయా. ఆమేన్. గమనించండి, అధికారము అంటే శక్తికి తేడా ఉంటది అనమాట. అధికారము అంటే అథారిటీ ఈజ్ డెలిగేటెడ్ పవర్. అధికారము అప్పగింపబడిన శక్తి అయి ఉన్నది. Yes, amen. అప్పగింపబడిన శక్తి. అధికారము అంటే అప్పగింపబడిన శక్తి. గమనించండి, ఇప్పుడు మనకి ఎవరైనా పోలీసు వాళ్ళు ఉన్నారనుకోండి, రోడ్డు మీద ఇప్పుడు పెద్ద పెద్ద లారీలు ఉన్నాయి, ఇక్కడ వ్యాన్లు ఉన్నాయి. ఇటువంటి పెద్ద వ్యాన్లు లేకపోతే లారీలు హైవే మీద స్పీడ్ గా వెళ్తున్నాయి అనుకోండి, ఎవరు కూడా, ఏ మానవుడు కూడా వాళ్ళ ముందర నుంచొని ఆపేటటువంటి శక్తి వాళ్ళకి ఉండదు. ఎవరు కూడా ఆపలేరు. ఆయన ఎంత బలవంతుడైనా కూడా ఒక లారీని ఆపేటటువంటి శక్తి, ఫుల్ స్పీడ్ లో వెళ్తున్న లారీని అక్కడ నుంచొని ఆపేసేటటువంటి శక్తి ఏ మానవుడికి ఉండదు. కానీ ఎప్పుడైతే ఒక పోలీస్ ఆఫీసరు యూనిఫామ్ వేసుకొని అక్కడ నుంచుంటాడు రోడ్డు మీద, హైవే మీద నుంచున్నా కూడా, ఎంత స్పీడ్గా ఒక లారీ వస్తున్నా కూడా చెయ్యి ఎత్తి ఇలాగ అన్నాడు అనుకోండి, ఎంత స్పీడ్గా వస్తున్నా కూడా ఆ లారీ ఆగాల్సిందే. ఎందుకు ఆగాల్సింది? శక్తి ఉన్నందుకు కాదు, అధికారము ఉన్నందుకు. Yes, amen. హల్లెలూయా. Amen. సో అధికారం ఉన్నది. ఆ శక్తి ప్రభుత్వము ఇచ్చిన శక్తి కాబట్టి అది అధికారం అయింది. సో ఒక మీలాగా నాలాగే మనిషి, మానవుడే, కానీ ఎప్పుడైతే ప్రభుత్వం ఆయనతో చెప్తాడు, ఈ రోజు నుంచి నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్వి, ఈ రోజు నుంచి నేను మీకు యూనిఫామ్ ఇస్తున్నాను, మీకు ఒక టోపీ ఇస్తున్నాను అన్నప్పుడు ఏమవుతుంది? అధికారము ఇస్తున్నాను అనమాట. ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి అధికారంతో రోడ్డు మీద వెళ్ళి ఇలా చెయ్యి ఇలా పెట్టగానే 10 బస్సులు అయితే 10 బస్సులు, 100 బస్సులు అయితే 100 బస్సులు అక్కడ ఆగాల్సిందే. ఎందుకు? అధికారము ఉన్నందుకు. హల్లెలూయా. Hallelujah. అధికారము ఉన్నందుకు. అలాగే దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు చేసింది, తండ్రి చేసింది ఏంటి? అటువంటి అధికారం, దురాత్మ శక్తులు అన్నిటి మీద మనకి అటువంటి అధికారం ఇచ్చాడంట. హల్లెలూయా. Amen. అందరు గట్టిగా హల్లెలూయా. Hallelujah. చూడండి, అది దాని తర్వాత జరిగిన విషయం ఏంటంటే, ఎఫీసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చదువుదాం. చూడండి, ఎఫీషియన్స్ చాప్టర్ 1 ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17 ఇంకా 18 ఒకసారి త్వరగా. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని. హల్లెలూయా. ఆమేన్. గమనించండి, మన స్వాస్థ్యము ఏంటో తెలుసుకోవాలని ప్రార్థన చేస్తున్నాడు. మన ఇన్హెరిటెన్స్, మన స్వాస్థ్యం ఏంటి అంటే, క్రీస్తు ద్వారా మనము పొందుకున్నది ఏంటో మనము తెలుసుకోవాలని, మన మనోనేత్రాలు తెరవబడాలని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆమేన్. ఈ రోజు నేను ప్రసంగించేటప్పుడు కూడా మీ మనోనేత్రాలు తెరవబడాలని నేను ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే ఈ అధికారం గురించి మీరు తెలుసుకోగలిగినట్లయితే మీ ప్రార్థన జీవితము మార్చబడుతుంది, మీ ఆలోచనలు మార్చబడతాయి, మీ ప్రవర్తన మార్చబడుతుంది. సాతాను ఎటువంటి శోధన తీసుకొచ్చినా మీరు దాన్ని ఎదిరించేటటువంటి శక్తి, అధికారంలో మీరు జీవిస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు యేసుక్రీస్తు శిలువ మీద మరణించి తిరిగి లేచిన తర్వాత ఎటువంటి స్థానము మనకిచ్చాడో ఒకసారి గమనిద్దాం. చూడండి, 21వ వచనం చదువుదాం. చూడండి, కాగా రాబోవు యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంగమునకు శిరస్సుగా నియమించెను. హల్లెలూయా. ఆమేన్. గమనించండి, అక్కడ వచనాలు చదివినట్లయితే 5 విషయాలు కన్నా పై స్థానములో మనల్ని దేవుడు పెట్టాడు అన్నట్టు చూస్తాం అనమాట. 21వ వచనం నుంచి చదివినట్లయితే ప్రతి ఆధిపత్యము కంటెను అని ఉంటది, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను, ప్రతి నామము కంటెను అని ఉంది. 5 విషయాలు గమనించండి. మరి ఒకసారి చెప్తున్నాను, ప్రతి ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను, ప్రతి నామము కంటెను. ఈ అన్నిటి కన్నా పై స్థానములో దేవుడు మనల్ని పెట్టాడంట. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి, ఇది అధికారములో ఉన్నటువంటి స్థానము మనకి ఇచ్చాడు దేవుడు. ఆమేన్. ఇది ఆయన కృప బట్టి ఇచ్చాడు. మనము ఏడ్చినందుకు కాదు, మనము మొరపెట్టినందుకు కాదు, మనము ఉపవాసం ఉన్నందుకు కాదు, కేవలము మనము క్రీస్తులో విశ్వసించినందుకు, కేవలము మనము ఆయన రక్తములో మనము విశ్వసించినందుకు, కేవలము ఆయన శిలువ మీద చేసినటువంటి కార్యములో విశ్వసించినందుకు బహుమానముగా, స్వాస్థ్యముగా మనకి అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. అటువంటి స్థానములో మనల్ని పెట్టాడు.
ఈ రోజు గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్కడ కూర్చున్నా, ఎటువంటి ఇంటి నుంచి వచ్చినా, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా, మీ జీవితంలో ఇప్పటి వరకు ఏం జరిగినా ఏం జరగకపోయినా, ఇది మీ గురించి దేవుడు చెప్పుతున్న సత్యము. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సో గమనించండి మళ్ళీ ఒకసారి, ప్రతి ఆధిపత్యము కంటెను, ప్రతి అధికారము కంటెను, అంటే సాతానికి అధికారం ఉన్నా కూడా ఆ అధికారము కంటెను, ప్రతి శక్తి కంటెను. లోకంలో ఎంతో మందికి శక్తి ఉండొచ్చు, కానీ ప్రతి శక్తి కన్నా పైన పెట్టాడు మనల్ని. ప్రతి ప్రభుత్వము కంటెను. గమనించండి, ఎటువంటి ప్రభుత్వం ఉన్నా భారతదేశంలో, ఎటువంటి ప్రభుత్వము కింద జీవించాల్సి వచ్చినా కూడా సంఘాన్ని ఆపే శక్తి ఎవ్వరికీ లేదు. ఎస్, ఆమేన్. మళ్ళీ చెప్తాను, సంఘాన్ని ఆపే శక్తి ఎవ్వరికీ లేదు. ఆ అధికారం ఎవ్వరికీ లేదు. సంఘాన్ని ఆపేవాళ్ళు ఎవ్వరూ లేరు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. దాని తర్వాత ఏమంటాడు చూడండి, ప్రతి నామము కంటెను. ప్రతి నామము కంటెను. ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే గుర్తుపెట్టుకోండి, ఆ అనారోగ్యంకి ఒక నామం ఉందా? ఉంది. ఉందా లేదా? ఉంది. ఉంది. ప్రతి నామము కన్నా పై స్థానం మీకు పెట్టాడంట. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి నామము కన్నా పై స్థానంలో పెట్టాడు. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము. ఆ నామము వాడడానికి మనకి అధికారాన్ని ఇచ్చాడు, ఆ బాధ్యతను మనకిచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. సో చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయానికి వెళ్దాం. మళ్ళీ ఒకసారి 1వ అధ్యాయము 3వ వచనం చదవండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించెను. హల్లెలూయా. మళ్ళీ ఒకసారి చదవండి. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆ. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ప్రతి ఆశీర్వాదమును మనకి అనుగ్రహించడు. ఎన్ని ఆశీర్వాదములు? ప్రతి ఆశీర్వాదము. ప్రతి ఆశీర్వాదం అంటే ఇంకేదన్నా ఆశీర్వాదం మిగిలిపోయిందా? లేదు. లేదు. చూసారా, దేవుని కృప గురించి మీరు తెలుసుకున్నప్పుడు, దేవుని కృప గురించి మనం తెలుసుకుంటే మన కన్నులు విప్పబడగలిగితే, ఏదో మతపరముగా ఆదివారం వెళ్ళాను, మీటింగ్కి వెళ్ళాను, ప్రార్థన చేయించుకున్నాను, ఇంటికి వెళ్తున్నాను, మళ్ళీ అదే సమస్యకి వెళ్తున్నాను, మళ్ళీ అదే బాధ, మళ్ళీ అదే ఏడుపు, మళ్ళీ కన్నీటి ప్రార్థన, మళ్ళీ ఉపవాస ప్రార్థన, అటువంటి జీవితం కొరకు రాలేదు దేవుడు. అటువంటి జీవితం ఇవ్వడానికి రాలేదు యేసుక్రీస్తు. శక్తివంతమైన జీవితము జీవించడానికి వచ్చాడు. హల్లెలూయా. ఆమేన్. ఇప్పుడు వరకు ఏ మతము ఇవ్వలేనటువంటి జీవితం ఇవ్వడానికి వచ్చాడు. ఆమేన్. ఏ మానవుడు చెయ్యలేనటువంటి కార్యము మన జీవితంలో చెయ్యడానికి వచ్చాడు. ఎటువంటి దురాత్మ శక్తి ఉన్నా, ఎటువంటి ఇబ్బందిలో ఉన్నా గమనించండి, ఏ సమస్య కూడా దేవుని ముందు పెద్ద సమస్య కాదు. ఆమేన్. ఏది కూడా పెద్ద సమస్య కాదు. ఎంత అధికారం మనకి ఇవ్వాలని వచ్చాడంటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడన్నా మీకు ప్రశ్న ఉంటే ఆదికాండంకి వెళ్ళండి, మళ్ళీ చదవండి. ఎప్పుడన్నా దేవా నాకు ఎప్పుడయ్యా విడుదల ఎప్పుడయ్యా ఆదికాండానికి వెళ్ళు, మళ్ళీ 1వ అధ్యాయం చదువు, 26 నుంచి 28 వచనం వరకు చదువు. దేవా నువ్వు ఇటువంటి ప్రణాళిక మానవుడిని సృష్టించేవయ్యా. అంతే మాత్రం కాదు, మళ్ళీ యేసుక్రీస్తుని పంపించావు నా కొరకు. యేసుక్రీస్తుని పంపించావు నా కొరకు. కేవలము పరలోకానికి తీసుకెళ్ళడానికి కాదు, అది చేసిన గొప్ప కార్యం. అది చేసిన ఎంతో దేవుని కృప మనం పొందుకున్నట్టు, కానీ దానితో వదిలిపెట్టలేదు. ఆయన ఏమన్నాడు, ఈ లోకములో ఉన్నంత కాలము కూడా పరలోకములో నా చిత్తము ఎలాగైతే నెరవేర్చబడుతుందో అదే విధముగా ఇక్కడ ఈ లోకములో మీకు నెరవేర్చబడును గాక అన్నాడు. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. అటువంటి అధికారములో మనము జీవించాలని వచ్చాడు. అందుకనే ఆ శిష్యుల యొక్క జీవితాలు మనం ఒకసారి గమనించినట్లయితే, పరిశుద్ధాత్మ దేవునితో నింపబడిన తర్వాత ఆ అధికారముతో ఎలాగైతే జీవించారో, వాళ్ళు నుంచొని ప్రసంగం చేసినప్పుడు ముందర పేతురు చిన్న పిల్లలకి మాట్లాడడానికి భయపడ్డాడు. ఎప్పుడైతే శిలువ మీద మరణిస్తున్నాడో పేతురు పారిపోవడం మొదలుపెట్టాడు. కానీ అదే పేతురు మళ్ళీ పరిశుద్ధాత్మ దేవునితో నింపబడిన తర్వాత
ఆయన అధికారము తెలుసుకున్న తర్వాత, దేవుడిచ్చినటువంటి శక్తి తెలుసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి అక్కడే నుంచొని మాట్లాడడం మొదలుపెట్టాడు. అధికారుల ముందర కూడా ఎటువంటి భయము లేకుండా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఎక్కడైనా స్వస్థతలు జరగాలంటే స్వస్థతలు జరిగేటట్టు ప్రార్థన చేశాడు. అధికారముతో మాట్లాడాడు. గుర్తుందా, ఒక రోజు వాళ్ళు ప్రార్థన చేసుకోవడానికి వెళ్తున్న సమయంలో ఒక కుంటివాడు ఉంటాడు. వాడు ఉన్నప్పుడు వాళ్ళు అడుక్కుంటున్నాడు. ప్రార్థనకి కూడా అడగలేదు, అడుక్కుంటున్నాడు. అయ్యా కొద్దిగా డబ్బులుంటే వెయ్యండి అయ్యా. కానీ ఆయన శిష్యులు ఏమంటారు? సిల్వర్ అండ్ గోల్డ్ ఐ డు నాట్ హ్యావ్, మా యొద్ద వెండి బంగారములు లేవు, కానీ బట్ సచ్ యాజ్ ఐ హ్యావ్ ఐ గివ్ unto you. మేము కలిగి ఉన్నదే మీకు ఇచ్చుచున్నాము. మేము కలిగి ఉన్నదే మేము మీకు ఇచ్చుచున్నాము. ఇందాక మా నాన్నగారు అన్నారు, మేము కలిగి ఉన్నది మేము మీకు ఇవ్వడానికి వచ్చాము అని. ఆమేన్. చాలా సార్లు మనకున్న సమస్య ఏంటంటే, క్రైస్తవులు కలిగి ఉన్నది పొందుకోవాలంటే వాళ్ళ కళ్ళతో దాన్ని పొందుకోవడానికి చూస్తున్నాం. ఆ రోజు ఆ వ్యక్తి కూడా దేని కొరకు చూస్తున్నాడు? డబ్బుల కోసం. వెండి బంగారము నా చేతిలో ఏదన్నా పెట్టేసి వెళ్ళండి, నా ముఖాన్న కొద్దిగా పాడేసి వెళ్ళండి. ఎందుకు? ఈ రోజుకి నేను ఏదన్నా తింటాను, కానీ నా జీవితకాలం ఇక్కడే పడుకుంటాను, నా జీవితకాలం ఇక్కడే పడుంటాను. దేనికోసం చూశాడు? దేనికోసం అడిగాడు? వెండి బంగారం. నాకు ఆకలేస్తుంది, ఈరోజు సాయంత్రం తినాలి, దాని కొరకే మాత్రమే అడిగాడు. కానీ శిష్యులు ఏమన్నారు? మాకు ఉన్నది మీకు ఇచ్చుచున్నాను. మీకు ఇచ్చుచున్నాము. గమనించండి, దాని తర్వాత మోకరించి ప్రార్థన చేశారా? మోకరించి ప్రార్థన చేశారా? కన్నీటితో ప్రార్థన చేశారా? గట్టిగా చెప్పండి ఒకసారి. కన్నీటితో ప్రార్థన చేయలేదు, మోకరించి ప్రార్థన చేయలేదు. తండ్రితో బాగా అడిగారా? అయ్యా కొద్ది కరుణించయ్యా, పాపం చిన్నప్పటి నుంచి ఇక్కడే పడున్నాడు, స్వస్థపరచయ్యా 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 అని అడిగాడా? లేదు. మాట్లాడండి. లేదు. కేవలము ఒక్క సెంటెన్స్. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో. ఆమేన్. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఏమన్నాడు తెలుగులో? నడుమని చెప్పెను. నడుమని చెప్పెను. ఆమేన్. గమనించండి, దేవా నీ చిత్తమైతే. దేవుని చిత్తం గురించి అడగలేదు అక్కడ ఎవరు. ఎందుకు? దేవుని చిత్తము వాళ్ళకి తెలుసు కాబట్టి. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆమేన్. దేవుని మహిమ కొరకు చప్పట్లు కొట్టండి. ఆయన కృపకు బట్టి చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఆమేన్. దేవా నీ చిత్తమైతే ఇన్ని స్వస్థపరిచయ్యా అని అడగలేదు. దేవా ఈయన జీవితాన్ని మార్చయ్యా అని అడగలేదు. మేము ఏమి పొందుకున్నామో అది నేను నీకు ఇస్తాను అని నుంచున్నారు అక్కడ. నువ్వు అడగకపోయినా ఇది నేను నీకు చేసి పెడతాను అని నుంచున్నారు అక్కడ. ఎందుకు? ఆజ్ఞ వచ్చింది ముందరే. ఆమేన్. వాళ్ళ నాయకుడి నుంచి ఆజ్ఞ వచ్చింది వాళ్ళకి. నేను అధికారాన్ని ఇస్తున్నాను, వెళ్ళండి, లోకమంతటిలోకి వెళ్ళండి, లోకమంతటిలోకి నా సువార్త చెప్పండి, జీవితాలు మార్చడానికి వచ్చానని చెప్పండి. ప్రతి సమస్యకి నేనే జవాబని చెప్పండి. అన్ని నామముల కన్నా పై నామము నాదే అని చెప్పండి. ఆమేన్. ధైర్యముగా చెప్పండి. ఎవరు అట్టొచ్చినా చెప్పండి, ఎవరు నుంచున్నా చెప్పండి, ఎవరు నుంచో పోయినా చెప్పండి, నేను మీతో ఉంటాను అన్నాడు. ఆమేన్. ఆ ధైర్యంతో వాళ్ళు వెళ్ళారు. అడగలేదు, పర్మిషన్ అడగలేదు, పర్మిషన్ అడగలేదు, పర్మిషన్ లేకుండా ప్రకటించడం మొదలుపెట్టారు. వాళ్ళు ఆ విధంగా ధైర్యంతో మాట్లాడిన తర్వాత ఏం చేశాడంట? ఆ కుంటివాడు వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. లేచి నిలిచి నడిచెను. హల్లెలూయా. ఆమేన్. అటువంటి శక్తిని ఇచ్చాడు దేవుడు.
అటువంటి శక్తినిచ్చాడు దేవుడు. అటువంటి కార్యాలు చేయాలి. గమనించండి, ఇది కేవలము నేను పాస్టర్లతో ప్రత్యేకంగా చెప్తున్నాను, కానీ పాస్టర్లతో మాత్రమే కాదు నేను చెప్పేది. నాయకులతో చెప్తున్నాను, కానీ నాయకులతో మాత్రమే నేను మాట్లాడట్లేదు. ఈరోజు ప్రతి క్రైస్తవుడితో నేను మాట్లాడుతున్నాను. ఈరోజు నా స్వరము వింటున్న ప్రతి ఒక్కరికి దేవుడు మీకు అటువంటి ఆశీర్వాదము, అటువంటి అధికారములో నడవాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా, ఆమేన్. గమనించండి, అది పరిశుద్ధాత్మ దేవునితో నింపబడిన తరువాత ఇటువంటి కార్యములు చేయడం మొదలు పెట్టారు. యేసుక్రీస్తు ఏమన్నాడు గమనించండి, అరే మీరు శిష్యులు నాకన్నా గొప్ప కార్యాలు చేయొద్దు అనలేదు. నేను వెళ్తున్నాను, పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపబోతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు నేను చేసిన కార్యముల కన్నా గొప్ప కార్యాలు మీరు చెయ్యాలి అన్న. ఆమేన్. అందుకనే యేసుక్రీస్తు జీవితంలో చూసినట్లయితే ఏ మనిషి కూడా ఆయన నీడ ద్వారా ఎవరు స్వస్థపరచబడలేదు, కానీ వాళ్ళ శిష్యుల జీవితంలో ఆయన నీడతో కూడా స్వస్థపరచబడ్డారు. ఆమేన్. యేసుక్రీస్తు జీవితంలో చేతి రుమాలు ఎప్పుడు యేసుక్రీస్తు ఎవరికి పంపించలేదు, కానీ ఆయన శిష్యులు రుమాలు మీద ప్రార్థన చేశారు, రుమాలు పంపించడం మొదలు పెట్టారు. హల్లెలూయా. పంపించినప్పుడు ఏం జరిగినాయి? గొప్ప స్వస్థతలు జరిగినాయి. గమనించండి, యేసుక్రీస్తు పేతురు యొక్క అత్తమ్మ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె జ్వరంతో బాధపడుతున్న సమయంలో ఏ విధంగా ప్రార్థన చేశాడు? అయ్యా తండ్రి, పేతురు గురించి నీకు తెలుసు కదా, నాతోనే ప్రయాణం చేస్తాడు, వాళ్ళ అత్తగారికి కష్టములో ఉన్నది, నీ చిత్తమైతే స్వస్థపరచయ్యా. ఆ విధంగా ప్రార్థన చేయలేదు. ఏం చేశాడు? అసలు తండ్రితో మాట్లాడలేదు. ఇది అర్థం చేసుకోండి, అధికారంలో ఉన్నవాళ్ళు అధికారం ఇచ్చిన వాళ్ళతో మళ్ళీ మాట్లాడక్కర్లేదు సమస్య ఉన్నప్పుడు. ఒక పోలీస్ ఆఫీసర్ అక్కడ రోడ్డు మీద నుంచున్నప్పుడు అక్కడ ఆయనకు అధికారం ఇవ్వబడ్డది, మళ్ళీ పరిగెత్తుకొని ఆఫీస్ దగ్గరికి, అవునండి వాళ్ళని ఆపొచ్చా నేను, వాళ్ళకి ఫైన్ అయ్యొచ్చా అండి, నిజంగా అయ్యొచ్చా నేను అని పరిగెత్తుకుంటూ వెళ్తాడా? మళ్ళీ లేదు. వెళ్తాడా? లేదు, వెళ్ళడు. ఎందుకు? ఒక్కసారి అధికారం ఇచ్చిన తర్వాత అప్పటి వరకు అటువంటి కార్యాలు చేయకపోయినా ఆ రోజు నుంచి తెలుసు నాకు ఇవ్వబడ్డది, నాకు ఇవ్వబడ్డది. ఎప్పుడన్నా ఆ అధికారంతో వెళ్ళినప్పుడు, ఎప్పుడన్నా ఇలాగ అన్నప్పుడు, ఏదన్నా లారీ ఆగకుండా వెళ్ళిపోయింది అనుకోండి, మరి రెండో రోజు వచ్చినప్పుడు, డ్యూటీకి వచ్చినప్పుడు, అయ్యో లాస్ట్ టైం ఆగలేదు, ఇంకా చేతులు ఎత్తడం ఆపేస్తాను అంటాడా? లేదు. ఒక్కడు ఆగపోయినా ఇంకొకడు ఆగాల్సిందే అని మళ్ళీ చెయ్యెత్తుతాడు. ఎందుకు? ఆయన మనసు ఆలోచన మారిపోయింది. నేను చిన్న ఊరు నుంచి వచ్చినా నాకు అనవసరం, చిన్న పట్టణం నుంచి వచ్చినా నాకు అనవసరం, చిన్న కుటుంబం నుంచి వచ్చినా నాకు అనవసరం, ఈ అధికారము నాకు ఇవ్వబడ్డది. ప్రభుత్వము నాకు ఈ అధికారము ఇచ్చింది, ఈ అధికారముతో నేను జీవిస్తాను, ఇప్పుడు నా బాధ్యత నెరవేరుస్తాను నేను. హల్లెలూయా. ఈ రోజు దేవుడు మీకు ఆ బాధ్యత ఇచ్చాడని తెలుసుకోండి. నీ జీవితానికి దేవుడు నీకు బాధ్యత ఇచ్చాడు, నీ కుటుంబానికి దేవుడు నీకు బాధ్యత ఇచ్చాడు, నీ పరిచర్యకి దేవుడు నీకు బాధ్యతనిచ్చాడు, నీ పట్టణానికి దేవుడు నీకు బాధ్యతనిచ్చాడు. ఈ రోజు నూతనంగా ప్రతి వ్యక్తి కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తితో మీరు ఆ అధికారముతో ఇక్కడి నుంచి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఆశ కలిగిన వాళ్ళందరి కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఎంత సమయమైనా మీ ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తాను. గమనించండి, మీరు నిజంగా దేవా, నేను ఏదో వాక్యంలో చూసింది మాత్రమే కాదు, ప్రతిరోజు లేచి వాక్యం చదివేశాను అని బైబిల్ మూసి పెట్టేసుకోవడం కాదయ్యా. వాక్యములో ఏదైతే నేను చదివానో, వాక్యములో ఏదైతే నేను చూశానో, వాక్యములో ఎటువంటి కార్యములైతే జరిగినాయో అది నా జీవితంలో జరగాలయ్యా. ఆమేన్. హల్లెలూయా. నా కుటుంబంలో జరగాలి, నా జీవితంలో జరగాలి. దేవా, నా పరిచర్యలో అది నేను చూడాలి.
నా పట్టణములో అది చూడాలి, నా రాష్ట్రములో అది చూడాలి, నా దేశములో అది చూడాలి, సువార్త వెళ్ళాలి అనే ఆకలితో ఉన్నవారు ఈ రోజు దేవుడు మిమ్మల్ని తాకబోతున్నాడు. ఈ రోజు మీరు ఆ ఆకలితో ఉన్నట్లయితే ప్రతి ఒక్కరికి, నేను వాక్యంలో చూస్తాము, చేతులేసి ప్రార్థన చేసినప్పుడు ఏ విధంగా ఆశీర్వాదము పొందుకున్నారో, ఏ విధంగా పరిశుద్ధాత్మ దేవునితో నింపబడ్డారో మనం చూస్తాం. చేతులు వేసినప్పుడు మీరు ఆ శక్తి పొందుకోండి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క విడుదల పొందుకొని, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి పొందుకొని, ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఒక నూతన ఆశీర్వాదముతో, అధికారముతో మీరు వెళ్ళాలని కోరుకుంటున్నాను. హల్లెలూయా.